ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ మీద మతం మీద చేసినటువంటి వ్యాఖ్యలతో ఆయన చిక్కుల్లో పడ్డారు. గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ మార్పిడి తరువాత మతం కారణంగా తాను అవకాశాలను కోల్పోయాను, నాకు అవకాశాలు తగ్గాయి అంటూ ఏఆర్ రెహమాన్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో కొందరు బాలీవుడ్ ప్రముఖులు దీని మీద స్పందించడం జరిగింది. ప్రముఖ రచయిత అయినటువంటి శోభాడే ఆవిడ ఏఆర్ రెహమాన్ చేసినటువంటి వ్యాఖ్యల మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే ప్రముఖ రచయిత అయినటువంటి జావేద్ అఖ్తర్ అతను కూడా ఏఆర్ రెహమాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు, మతం కారణంగా అతను అవకాశాలు కోల్పోలేదు అంటూ కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు అయితే దీని మీద స్పందించినటువంటి నేపథ్యంలో వారు అసలు ఏమన్నారు, నిజంగా ఏఆర్ రెహమాన్ ఈ వ్యాఖ్యల ద్వారా ఎలా చిక్కుల్లో పడ్డారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాలీవుడ్ గురించి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయంపై దుమారం రేగుతూ ఉంది. దీనిపైన ప్రముఖులు స్పందిస్తున్నారు. అవి డేంజరస్ కమెంట్స్ అని రచయిత్రి శోభాడే మండిపడగా, రెహమాన్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని తాను నమ్మలేకపోతున్నానని, ఆయన వ్యాఖ్యలను కొందరు అపార్థం చేసుకుని ఉండవచ్చని ప్రముఖ స్క్రీన్ రైటర్ అయినటువంటి జావేద్ అఖ్తర్ ఆయన స్పందించడం జరిగింది. రెహమాన్ కు బాలీవుడ్ లో వర్క్ లేకపోవడానికి కారణం మతం కాదు, ముంబైలో నాకు తెలిసినటువంటి చాలా మందికి ఏఆర్ రెహమాన్ మీద గౌరవం ఉంది, అంతర్జాతీయ ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉంటున్నారని, అలాగే విదేశాల్లో ఆయన నిర్వహించేటువంటి ప్రోగ్రామ్స్ కి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, అందుకే తన ప్రాజెక్టులకి ఆయన అందుబాటులో ఉండలేము అని బాలీవుడ్ లో ఉన్నటువంటి కొంతమంది మేకర్స్ అనుకోవచ్చు. పైగా తొలి నుంచి కూడా ఏఆర్ రెహమాన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, అందుకే చిన్న నిర్మాతలు ఆయన్ని సంప్రదించలేకపోవచ్చు. కమ్యూనిటీ కారణంగా ఆయనకు అవకాశాలు దొరుకుతున్నాయనే దాన్ని నేను నమ్మను అంటూ జావేద్ అఖ్తర్ ఆయన పేర్కొనడం జరిగింది. సో జావేద్ అఖ్తర్ గారి కామెంట్స్ దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏఆర్ రెహమాన్ కు బాలీవుడ్ లో వర్క్ లేకపోవడానికి కారణం మతం కాదు, ఆయన కమ్యూనిటీ కారణంగా ఆయన అవకాశాలను కోల్పోలేదు, ఆయన అవకాశాలకు తగ్గడానికి మతం కారణం కాదు, అలాగే 10 సంవత్సరాల నుంచి ఆయన అవకాశాలు తగ్గాయి, దానికి కారణం ప్రభుత్వ మార్పిడి తరువాత మతం కారణంగా నేను నా అవకాశాలను కోల్పోయినట్టు ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఏఆర్ రెహమాన్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాలు అయితే రేపుతున్నాయి. అందుకే బాలీవుడ్ లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు స్పందిస్తూ ఉన్నారు. ఆ కమ్యూనిటీకి చెందిన వారే స్పందిస్తూ నిజంగా ఏఆర్ రెహమాన్ పనిని కోల్పోవడానికి అంటే ఆయన అవకాశాలు తగ్గడానికి మతం అయితే కారణం కాదు, అలాగే ప్రభుత్వ మార్పిడి కూడా కారణం కాదు అంటూ జావేద్ అఖ్తర్ ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇదే విషయం మీద సింగర్ షాన్ కూడా మాట్లాడుతూ ఇక్కడ మతపరమైనటువంటి కోణం ఉందని నేను అనుకోవడం లేదు, ఒకవేళ అదే కారణం అయితే కొందరు హీరోలు ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉండరేమో కదా అంటూ సింగర్ షాన్ అతను కూడా తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచారు. అది కూడా వాస్తవమే కదా, నిజంగా బాలీవుడ్ లో కనుక మతపరమైనటువంటి అంశం కనుక ఆ కోణం కనుక ఉండుంటే ఇప్పుడు బాలీవుడ్ ని కొన్నేళ్లుగా రాజులుగా ఏలుతున్నటువంటి ముగ్గురు ఖాన్లు ఎవరైతే ఉన్నారు వారు ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ స్థాయిలో ఉండేవారు కాదు కదా. నిజంగా బాలీవుడ్ లో మతం అంత ప్రభావం చూపించుంటే, లేదంటే ఈ గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ మార్పిడి తరువాత మతం కారణంగా కొంతమంది కనుక అవకాశాలు కోల్పోవలసి కనుక వస్తే చాలా మందికి అవకాశాలు కోల్పోయేవాళ్ళు కదా. ఏఆర్ రెహమాన్ గారు మాత్రమే ఎందుకు మతం కారణంగా అవకాశాలను కోల్పోవలసి వస్తుంది అంటూ చాలా మంది అయితే ఏఆర్ రెహమాన్ ని ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా ఏఆర్ రెహమాన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఇక ఏఆర్ రెహమాన్ ఏమన్నారని ఒకసారి చూసుకున్నట్లయితే, రెహమాన్ ఇటీవల ఓ మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా బాలీవుడ్ లో తమిళ్ లేదా మహారాష్ట్రేతరులపై పక్షపాతం ఉంటుందా అని ప్రశ్నించగా, వ్యక్తిగతంగా తానెప్పుడు ఎలాంటి వివక్షను ఎదుర్కోలేదని తెలిపారు. 8 ఏళ్లుగా ఇండస్ట్రీలో పవర్ షిఫ్ట్ నెలకొంది, సృజనాత్మకత లేని వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు, దీనికి మతపరమైనటువంటి అంశం ఓ కారణమై ఉండొచ్చు, అది నాకు నేరుగా ఎదురు కాలేదు కానీ గుసగుసలు వినిపించాయి, నేను పని కోసం వెతకను, చిత్తశుద్ధి ఉంటే పనే మన వద్దకు వస్తుంది
జరుగుతుంది అంటూ విశ్వసిస్తున్నానంటూ ఏఆర్ రెహమాన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారాన్ని పెడుతుంది. అంటే ఏఆర్ రెహమాన్ గారు చెప్పిన దాని ప్రకారంగా నాకెప్పుడు మతం కారణంగా కానీ లేదంటే ప్రభుత్వ మార్పిడి కారణంగా కానీ అవకాశాలు తగ్గలేదు ప్రత్యక్షంగా. కాకపోతే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెబుతూ ఉన్నారు, వాటిని నేను విన్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు వింటే నిజంగా వాళ్ళు దుష్ప్రచారం కూడా చేయవచ్చు. సో ఆ మాటలు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రాఘవన్ గారు, మీ మీద నిజంగా భారతదేశంలో చాలా మందికి ఒక గౌరవం అయితే ఉంది. ఎందుకంటే ఆస్కార్ తీసుకొచ్చిన మీకు నిజంగా ఎంతో మంది అభిమానులు అయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. మీరు మతం మారిన తర్వాత మతం గురించి అలాగే ప్రభుత్వ మార్పిడి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా మంది అభిమానులు, మీకు సంబంధించినటువంటి అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో వాళ్ళైతే కమెంట్లు పెడుతూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఏఆర్ రెహమాన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంతమంది మండిపడుతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రముఖ రచయిత అయినటువంటి శోభాడే, ఆవిడైతే రెహమాన్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. అలాగే రచయిత అయినటువంటి జావేద్ అఖ్తర్, అతను కూడా రెహమాన్ కు బాలీవుడ్ లో వర్క్ లేకపోవడానికి కారణం మొత్తం కాదని, ముంబైలో నాకు తెలిసినటువంటి చాలా మందికి రెహమాన్ పై గౌరవం ఉందని, అంతర్జాతీయ ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉంటున్నారు, విదేశాల్లో ఆయన నిర్వహించేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ సమయం తీసుకుంటున్నారని, దానివల్ల ఇక్కడ అవకాశాలు కాస్త తగ్గుండొచ్చు, మేకర్స్ కూడా ఏఆర్ రెహమాన్ గారు బిజీగా ఉన్నారని వారు భావించుండొచ్చు, అందుకే మీ దగ్గరికి రావాలంటే ఆలోచించి చూడొచ్చు తప్ప మతం కారణంగా లేదా ప్రభుత్వ మార్పిడి కారణంగా మీకు అవకాశాలు తగ్గలేదు అంటూ జావేద్ అఖ్తర్ గారు చెప్తున్నారు. దాంతో పాటుగా అంటే ఏఆర్ రెహమాన్ గారు మొదటి నుంచి కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన రెమ్యునరేషన్ కొంచెం భారీగా ఉంటుంది కాబట్టి అంటే తక్కువ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించేటువంటి నిర్మాతలు లేదా దర్శకులు ఎవరైతే ఉన్నారో వారు ఏఆర్ రెహమాన్ తో మ్యూజిక్ కొట్టించుకోవాలి అంటే కాస్త భారంతో కూడుకున్నటువంటి పని కాబట్టి వారు ఏఆర్ రెహమాన్ సంప్రదించి ఉండకపోవచ్చు అంటూ కూడా జావేద్ అఖ్తర్ గారు అయితే ఆయన పేర్కొనడం జరిగింది. నిజంగా ఆయన చెప్పిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్ తో తెరకెక్కేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వారు ఏఆర్ రెహమాన్ తో మ్యూజిక్ కొట్టించుకోవాలి అంటే ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ కోట్లలో పారితోషికం తీసుకుంటారు కాబట్టి ఆ పారితోషికం చిన్న మ్యూజిక్ డైరెక్టర్ కానీ లేదంటే కాస్త పేరున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గానీ ఇస్తే ఆ సినిమా అనుకున్నటువంటి బడ్జెట్ లో పూర్తయ్యేటువంటి అవకాశం ఉందని చాలా మంది భావిస్తుంటారు కాబట్టి వెళ్ళుండకపోవచ్చు. సో దానికి మతానికి లింక్ పెట్టడం, దానికి ప్రభుత్వ మార్కెట్కి లింక్ పెట్టడం సరైనటువంటి విధానం కాదంటూ ఏఆర్ రెహమాన్ గారి వ్యాఖ్యలు అయితే చాలా మంది ఖండిస్తున్నారు. థ్యాంక్ యూ.